నటి డింపుల్ హైతి మరో వివాదంలో చిక్కుకున్నారు. పని మనిషిని వేధించిన కేసులో డింపుల్ హైతి ఆమె భర్తపై ఫిలింనగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. జీతం విషయంలో దూషించినట్లు డింపుల్ ఇంట్లో పనిచేసే వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెపై ఫిలింనగర్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. డింపుల్ హైతి ఆమె భర్తపై ఫిలింనగర్ పిఎస్ లో కేసు నమోదైంది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి శశి సిద్ధంగా ఉన్నారు. శశి, హీరోయిన్ డింపుల్ హైతితో పాటు ఆమె భర్తపై ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసు సంబంధించిన దర్యాప్తు కొనసాగుతుంది. ప్రధానంగా ఆమె ఇంట్లో పనిచేసేటటువంటి పని మనిషి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. అయితే డింపుల్ హైతి తన ఇంట్లో ఉండేటటువంటి ఇంట్లో ఉండే కుక్క పిల్లలను చూసుకోవడానికి వీలుగా ఒడిశా నుంచి ఇద్దరు యువతులను పని కోసం నియమించుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే వారిని పని కోసం నియమించుకున్నప్పటికీ కూడాను జీతం ఇవ్వకుండా వారి చేత పని చేయించినట్టుగా తెలుస్తోంది. అయితే జీతం అడిగితే వారిని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టినట్టుగా ప్రస్తుతం ఫిర్యాదులో యువతి పేర్కొన్నటువంటి సందర్భం. అయితే ఇటు జీతం ఇవ్వకపోగా వ్యక్తిగత దూషణలతో పాటు తర్వాత తీవ్ర స్థాయిలో బెదిరింపులకు దిగారంటూ కూడా ఆ యువతి తన ఫిర్యాదు పని మనిషి తన ఫిర్యాదులో ఈ విషయాన్ని చాలా స్పష్టంగా పేర్కొంది. ఇదే అంశంపై ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేసి అనంతరం ఆ అంశాల మీద దర్యాప్తు చేస్తూ ఉన్నారు. పని మనిషి ఇచ్చినటువంటి వివరాలతో పాటు తర్వాత వ్యక్తిగతంగా దూషించారు. అసలు జీతం అడిగితే జీతం ఇచ్చేసామంటూ కూడా ఒకసారి ఆ జీతం గురించి పరస్పరం అడిగినప్పుడు తమ వద్ద లాయర్లు ఉన్నారు, తాము ఏమైనా చేయగలమంటూ కూడా డింపుల్ హైతితో పాటు డింపుల్ హైతి భర్త కూడాను పని మనుషులను బెదిరించినట్టుగా కూడా తెలుస్తోంది. ప్రధానంగా ఒక్క రూపాయి కూడా జీతం ఇవ్వకుండా ఇద్దరిని కూడాను కళాకాలంగా పని చేయించుకుంటూ తర్వాత జీతాలు అడిగితే వారిని బెదిరించినట్టుగానే ప్రజలకు తెలుస్తోంది. సో ఇది అంశం మీద ప్రజెంట్ ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శశి.